చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ginger garlic paste, salt, red mirchi powder, paspu, dhania zira powder, saffron milk, cashew, khaskhas, kobbari and whole garam masala, lavangam, cinnamon stick and ilaichi అన్నీ కలుపుకొని పౌడర్ చేసుకోవాలి. దెన్ పులావ్ బిర్యానీ మసాలా, ఎనీ పులావ్ బిర్యానీ మసాలా ఇండియన్ స్టోర్స్లో దొరికేది. And last but not least, basmati rice cooked with whole garam masala and oil, butter, lemon juice. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పారు కదా, మరి ప్రాసెస్ చెప్పండి. Sure. First చికెన్ తీసుకుని దాంట్లో curds and ginger garlic paste and salt, haldi, dhana zira powder, whole garam masala and biryani masala, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసి ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. పొద్దున్న ఒక 6 hours 6 hours మ్యారినేట్ చేయాలి. ఆర్ టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour చేసినా పర్వాలేదు. బట్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకే, టేస్ట్ ఎంత డిఫరెంట్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ చేస్తే? నాట్ మచ్. ఫ్రిడ్జ్లో పెడతాం కదా, సో పెద్ద గేమ్ ఉండదు. బట్ ద మోర్ యూ మ్యారినేట్ అది ఫ్లేవర్ చికెన్కి బాగా వెళ్తుంది అనమాట. సో ఇది మ్యారినేటెడ్ చికెన్. దీన్ని తీసుకొని మనం ఇప్పుడు కుక్ చేస్తాం అనమాట. మరి మీరు మీ ఇంటి బిర్యానీ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా, మీకు ఎలా వచ్చింది ఇది, ఎలా నేర్చుకున్నారు మీరు? ఓకే, నౌ ఐ హ్యావ్ టు రివీల్ మై సీక్రెట్స్. నో, ఫస్ట్ టర్న్లో ఎప్పుడు రాలేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు మా ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు యూస్ టు వాచ్. నాకు చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే చాలా ఇష్టము. సో వాచ్ చేసి చేసి ప్రయోగాలు చాలా చేసేదాన్ని. పువర్ మై డాడ్, ఎంత చండాలంగా వచ్చినా హీ యూస్ టు సిట్ అండ్ ఈట్. చాలాసార్లు స్పాయిల్ చేశాను. దెన్ యూఎస్ వచ్చాక మన దగ్గర కాపర్ యూటెన్సిల్స్ అవేవి ఉండవు కదా. సో దెన్ ఐ స్టార్టెడ్ లైక్ ఎక్స్పెరిమెంటింగ్, ట్రయింగ్ అవుట్ లైక్ డిఫరెంట్ థింగ్స్ అలాగా. సో ఐ వుడ్ సే దిస్ ఈజ్ మై వర్జన్ ఆఫ్ ది ట్రెడిషనల్ చికెన్ బిర్యానీ. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటివి తిన్నారా? ఐ మీన్, హ్యావ్ యూ కుక్ దిస్ ఫర్ దెమ్ బిఫోర్? Yeah, actually my grandma, like she visited US few years back. అప్పుడు వచ్చినప్పుడు తనకి స్పెషల్గా చేసి పెట్టాను అనమాట. అండ్ షీ వాజ్ ప్రిటీ అమేజ్డ్ దట్ ఇట్ వాజ్ వెరీ క్లోజ్ టు ద ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ feel very proud to talk about that. Na American friends andarki ee dish chaala nachutadi. They have tried it like in the Indian restaurants here, and then they've tried my recipe, and then naaku nickname ochindi ippudu, andukani Kiryani antaru nannu. And then I also did this like for a fundraiser and raised about $500-600 for that. So yeah, I feel proud about this dish. So this is pretty famous in Denver, Anmata. It is actually. So are we learning Hyderabadi chicken biryani or Denver's chicken biryani? I would say like it's a fusion biryani, Hyderabad and Denver. So ఇప్పుడు మ్యారినేట్ చూసావు కదా. నా ప్యాన్ వేడి చేసి దాంట్లో ఆయిల్ వేసి ఆ మ్యారినేటెడ్ చికెన్ దాంట్లో వేసి జస్ట్ కుక్ ఇట్ ఫర్ లైక్ 10 to 15 minutes అంటిల్ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు. లిడ్ పెట్టి కుక్ చేయాలా? నాట్ నెసెసరీ, లైక్ జస్ట్ ఓపెన్ ప్యాన్లో మంచి హై ఫ్లేమ్లో
cook it like until it's like the water all evaporate అయ్యి ఆయిల్ ఇలాగా పైకి తేలితే చాలు. కిరణ్ గారు 15 minutes అన్నారు, మరి 15 minutes అయింది, ఇప్పుడు what's the next step? సో శ్రీకలాసి ఆయిల్ అంతా ఇలాగ పైకి వస్తుంది కదా. నౌ విల్ యాడ్ ద మసాలా దట్ మనం క్యాష్యూస్ అండ్ ఖస్ఖస్ది మసాలా చేసాం కదా, అది అంతా యాడ్ చేద్దాం ఇప్పుడు. ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చికెన్ ఈజ్ రెడీ. మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. సో వీల్ డూ ద లేయర్స్, అండ్ లేయర్స్ చేసినాక ఇట్ విల్ గో ఇన్ టు ద ఓవెన్ ఫర్ 40 minutes. సో I'll show you that next. So any type of pan preference, ఇప్పుడు మీరు oven లో పెడితే flatter pan, rounder pan? The flatter would be better because మనకి అప్పుడు thin layers వస్తాయి. అదే రౌండ్ కూడా బాగానే ఉంటుంది. If you have a copper bottom utensil, అది పర్ఫెక్ట్ అన్నమాట. So ఇందాక నుంచి కాపర్ అంటున్నారు. Tell me what difference the copper makes. Okay, so here's the thing. Copper, the heat, the way it cooks food is quite even anamata, unlike the other utensils. So mana traditional Indian cooking lo, when you have to cook something slow cooking, they always use copper so that like the heat is evenly transferred. Anta mellega uniform ga reach aitad anamata. So but I'm not going to do it in copper utensils today. మామూలు మన బేక్వేర్లో చేసి చూపిస్తాను నేను. చెప్పారు కదా అమెరికనైజ్ చేశారని. సో లెట్స్ డూ ద లేయర్స్ నౌ. సో కిరణ్ గారు ఇప్పుడు లేయర్స్ చేస్తారంట. సో ఇన్ అ ఫ్యూ మినిట్స్ ఆర్ వెరీ వెరీ డెలిషియస్ చికెన్ బిర్యానీ విల్ బి రెడీ ఫర్ తెలుగు రుచి. చికెన్ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము రైస్ అండ్ చికెన్ లేయర్స్ చేసుకుందాము బిర్యానీకి. ఫస్ట్ ట్రేలో రైస్, బాయిల్ చేసుకున్న రైస్ ఒక లేయర్ వేస్తాము. దెన్ ఇది చికెన్ వేసేనా అలాగా. ఇది మొత్తం ఉంచేచ్చా. చికెన్ లేయర్ చేసుకున్నాక ఈవెన్గా అంతా రైస్ మీద కవర్ చేసేయాలి మొత్తము. దెన్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి మొత్తము. దెన్ పుదీనా మంచిగా చాప్ చేసి సన్నగా అది అంతా స్ప్రెడ్ చేయాలి, అది కూడా. దెన్ సిలాంట్రో ఆర్ కొత్తిమీర సన్నగా తరిగేసి అది కూడా మొత్తం చికెన్ని కవర్ చేసేయాలి. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసి, ఆర్ ఇండియన్ స్టోర్స్లో ఫ్రైడ్ ఆనియన్స్ ప్యాకెట్ దొరుకుతుంది, అది కూడా వేసి అంతా. నా లాస్ట్లీ మళ్ళీ రైస్ తోటి కవర్ చేయాలి. ఇది లాస్ట్ ఫైనల్ లేయర్ అన్నమాట. సో ఇన్ని లేయర్స్ వేస్తున్నారు కదా, మరి అంతా ఈవెన్గా కుక్ అవుతుందా? యా, మనం మళ్ళీ దాన్ని కంప్లీట్గా కవర్ చేస్తాం కదా. సో ఇట్ యూజువలీ కుక్స్ విత్ స్టీమ్ అనమాట, దమ్. అందుకే దమ్ బిర్యానీ అంటారు దాన్ని. అండ్ సిన్స్ ఇట్స్ ఫ్లాట్ కడాయి లాగా ఫ్లాట్గా ఉంది కదా డిష్, సో the heat will be evenly spread and everything will be properly cooked. And actually already half cooked undi kabatti it'll be well cooked. Okay. So what's the next step?
So the final thing that goes on the top is milk. Milkలో కొంచెం వామ్ చేసి సాఫ్రన్ వేసి ఒక 5-10 minutes సోక్ చేసి పెట్టాలి. అండ్ దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేయాలి అనమాట. వేసి అది పైన వేస్తాము. పైన అంతా స్ప్రెడ్ ఇలాగా లేయర్స్ లాగా వేసేయాలి కలర్. And then some lemon juice. Lemon is the secret ingredient that makes the biryanis even more tastier, I guess. I don't know. Ante lemon esesi. కిరణ్ గారు ఇంకొక లాస్ట్ డౌట్ నాకు. ఇందాక సాఫ్రన్ మిల్క్ అన్నారు, మిల్క్ ఎందుకు వాడారు, వాటర్ ఎందుకు వాడలేదు? వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మిల్క్ యాడ్ చేస్తే దట్ గివ్స్ అ డిఫరెంట్ ఫ్లేవర్. యూనో మిల్క్ ది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది వెన్ ఇట్ మిక్స్చర్స్ విత్ సాఫ్రన్. సో అందుకని మిల్క్ యూజ్ చేస్తామన్నమాట. యూ కెన్ యూజ్ లైక్ వాటర్ టూ, బట్ ఐ ఆల్వేస్ యూజ్ మిల్క్. ఓకే, సో ఇంత చెప్పారు, మ్యారినేట్ అన్నారు, కుకింగ్ అన్నారు, రైస్ అన్నారు, లేయర్స్ అన్నారు. సో వెన్ విల్ దిస్ బి డన్? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? In 40 minutes your dish is going to be ready for you. So preheat చేసి పెట్టాను నేను oven ని. So let's put it in the oven. ఏ టెంపరేచర్ కి ప్రీహీట్ చేశారు? 410 Fahrenheit. And then for an hour పెట్టాను. So 45 minutes లో this should be ready. Okay. You haven't installed a mom, that's so sad. సో మీరు యాక్చువల్లీ చాలా పెద్ద తప్పు చేశారండి. యూర్ డిష్ టేక్స్ 40 minutes టు కుక్. ఐ హావ్ 40 minutes టు ప్లే అరౌండ్ విత్ యూ. సో చెప్పండి, యూ వాచ్ మూవీస్? I'm a movie buff, so నేను అన్ని చూస్తాను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అర్థమై ఉంటే తమిళ్ కూడా చూస్తాను. బట్ యా. సో రీసెంట్లీ ఏం చూసారు? I think the last Telugu movie I watched was Gabbar Singh. But Okay. I want to watch గుండె జారి గల్లంత అయింది. Okay. బట్ మొన్న వచ్చింది మన సిటిఏ మూలాన చూడలేదు. సో ఐ హోప్ లైక్ దే విల్ షో ఇట్ అగైన్ ఇన్ డెన్వర్. ఐ రియల్లీ వాంట్ టు వాచ్ దట్. I love Nitin is your okay. I love him. So he's your favorite, I guess. I actually love lot of Telugu heroes. నాకు పవన్ కళ్యాణ్ ఇష్టము, చిరంజీవి ఇష్టము, రామ్ చరణ్ ఇష్టము, మహేష్ బాబు The whole Konidela family ఇష్టము. నితిన్ ఇష్టము. అండ్ ఓకే ఎవరి ఇష్టం లేదు ఎవరు అందరు ఇష్టం నాకు. Okay. యాక్చువల్లీ ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ మూవీ ఐ వాచ్ ఇట్. లైక్ ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ లైక్ ఫర్ హిస్ డాన్సింగ్, మహేష్ for his looks, Ram Charan for both dancing and looks, I guess. And I even like Allu Arjun, even though like, you know. అదేంటది అలా అన్నారు? అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. No, okay, good. No, I seriously think like he dances so well. I'm a dancer myself. Dance. I Okay, I so can love you all dance? that. I do actually. Okay. So, I do. I'm learning Kuchipudi. Okay. But then I do Bollywood dance. I teach Bollywood at Oracle Gym lo teach chesedani. But Okay. now I'm teaching it at Halliburton where I work. And then also I do Bollywood sometimes at Zumba classes. Okay. So yeah, I'm all for dancing and పాట పాడతారా? లేదమ్మా. I cannot sing. So Okay. నేను సింగ్ చేస్తే నువ్వు ఇప్పుడు పరిగెట్టాల్సి No. Biryani is getting ready, so I will have to stick around. No. But yeah, I love being in Colorado because I like to hike. Okay. I like to ski, and then I like to do all the things that we do. Okay, so you're also a very outdoors person. Yeah, that's why I love Colorado. And నేను డెన్వర్ వచ్చి 14 పైన ఇయర్స్ అయింది కదా. So this is like a home for me now. Okay. So your family enjoys all your outdoor activities too? yeah, or? that in fact like my kids are the reason why like me and my husband have started like, you know, skiing, and then we go out like for hikes and we do all this fun stuff with them. But I do like try to teach them Indian culture. That's why like they're learning Kuchipudi dance. Okay. And So you all learn together, all three of you? Yeah, we do. Very We nice. dance together too. Very, So, very nice. Yeah, that's fun. And Indian cooking is another way of like, you know, keeping our culture. You teach your kids how to cook? My older one just started cooking, so yeah, she loves it. And Next star of the show, Tane anamata. So So what have you taught her?
She just makes puri, roti, Okay. and then she chops like vegetables. She chops like bindi chala baga chop chestadi. Okay. Dondakai baga chop chestadi. Methi chop chestadi. Okay. So yeah, they are into. And then she loves making chai for her dad. Okay. Masala chai. Yeah. And then coffee, brew coffee. So brew instant. Very nice. Yeah. So you say you like cooking, right? What do your kids enjoy the most? What do they love for you to make? Anything that's tasty, actually. Like, you know, anything that's Like tasty. amma idi kavali, they don't pester you about anything. ఏముండదు దే కెన్ ఈట్ దాల్ చావల్ విత్ అచార్ మామూలుగా Yeah, yeah. వేసుకొని తినేస్తారు లేదంటే చికెన్ బిర్యానీ తింటారు మటన్ కూర ఇష్టం చాలా Okay. shrimp fish everything like Okay. anything and then we sometimes like make fusion ఇప్పుడు చేసినట్టు Yeah. అలాగా అమెరికనైజ్డ్ డిషెస్ చేస్తాం చైనీస్ చేస్తాము దే ఈట్ ఎవ్రీథింగ్ సో Okay. దే నాట్ వెరీ పికీ That's good. లక్కీ ఇన్ దట్ వే మరి అయిపోయిందా అండి చికెన్ బిర్యానీ? యా ఇట్స్ Can we ఆల్ see it? డన్ ఇప్పుడు ఫాయిల్ తీసి చూద్దామా Yeah. ఎలాగా ఉందో ఇప్పుడు సో దిస్ ఇస్ హౌ ఇట్ టర్న్స్ అవుట్ ఒక వాసన మాత్రం టూ మచ్ 45 minutes ఆఫ్ బేక్ అయినాక ఇలాగ Okay. ఉంటది నౌ విల్ సర్వ్ ఇట్ ఆన్ టు అవర్ సర్వింగ్ Yeah. డిష్ సో లుక్స్ లైక్ ద డిష్ ఇస్ రెడీ. yes it నాకు చిన్న డౌట్. Uh-huh. మరి యూజువలీ నేను ఎప్పుడైనా బిర్యానీ తిన్నా ఇఫ్ ఎనీవన్ ఇస్ టెలింగ్ మీ అబౌట్ బిర్యానీ రైతా ఇస్ ద యూజువల్ కాంబినేషన్. సో మీరు రైతా గురించి ఏం మాట్లాడలేదు మరి హౌ డు యూ ఈట్ దిస్ బిర్యానీ? ఈ స్పెషల్ బిర్యానీ రైతాతో తినకూడదు యూ షుడ్ ఈట్ ఇట్ విత్ ఐ హ్యావ్ మేడ్ ఆనియన్స్ ని ఒక్క నిమిషం ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసి దాంట్లో కొంచెం మిర్చి పౌడర్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసి మంచిగా కలిపేసి దీన్ని దాంతో తినాలి దిస్ ఇస్ హౌ యూ షుడ్ యాక్చువల్లీ ఈట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ నాట్ విత్ రైతా Okay. సో యూ వాంట్ టేస్ట్ ఇట్ నౌ ఇప్పుడు అయితే ఇంకా వాసన కాదు. some chicken piece and then try some onion now. మీ హైదరాబాదీ లాంగ్వేజ్ లో కిర్రాకుంది ఆసమ్ ఉంది బిర్యానీ. Thank you, thank you, thank So I you. eat it with this? Yeah, you can try one more piece. నేను కాదంటానో చెప్పు. Okay. And then try the onion. So lemon is the secret ingredient అని now I know. You know it, yes. Seriously awesome ఉంది బిర్యానీ. Thank you so much. చూసారు కదండి ఇవాళ తెలుగు రుచి ప్రోగ్రామ్ లో 2 ఫ్యాబులస్ డిషెస్ నేర్చుకున్నాం మనము. కిరణ్ గారు హైదరాబాదీ చికెన్ బిర్యానీ హోమ్ రెసిపీతో నేర్పారు అండ్ రూపా గారు స్పైసీ ష్రింప్ నూడిల్స్ నేర్పారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ అస్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ టీచింగ్ అస్. Thank you so much to Telugu Ruchi. First of all, మాకు ఈ opportunity ఇచ్చినందుకు to show the traditional home recipe, and also thank you to Telugu One TV. ఇలాగా మా ఇంటికి వచ్చి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యూజువలీ టీవీలో చూస్తూ ఉంటాము అన్ని కుకింగ్ రెసిపీ షోస్ అవన్నీ, and then I never thought like I would be on a show myself. So I'm truly very thankful for that, and thank you so much. You want to feed me? I mean, no, I don't. మీరు ఫస్ట్ ఆవికి Okay. పెట్టండి. Let me feed you also. That okay? looks really yummy. Oh my gosh. Oh my. అంటే ఒకసారి తిన్నోళ్ళకి అంతే. Oh my gosh. This is like the best super spicy shrimp dish I've ever had. Seriously. Thank you. Awesome. Thank you. That was nice of you. Awesome. I hope to చూసిన వాళ్ళందరూ ప్రేక్షకులు ఇది సీరియస్గా ట్రై చేసి తింటారు అని అనుకుంటున్నాను. ఇట్స్ రియల్లీ వెరీ And టేస్టీ. it's very simple to make too. వెరీ సింపుల్. Thank you so much for Telugu Ruchi to giving me this opportunity to participate in that cooking session. I really enjoyed it. Usually I always enjoy cooking and feeding people. I'm glad that everybody liked it, and it's so easy to make it. Try.
ఇంత ఎంజాయ్ చేశారు కదా, నెక్స్ట్ టైం ఒక పాటతో ఇంకో చైనీస్ రెసిపీతో వచ్చేయండి మరి. Definitely, I would love to. నేను మాత్రం ఇవాళ చాలా ఎంజాయ్ చేశానండి. 2 awesome డిషెస్ నేర్చుకొని చాలా చాలా బాగా తినేశాను. I'll be coming back next week with a different host and 2 new recipes. Till then, signing off, Shrikala.